ఒక ఏజెంట్ ఆర్కిటెక్చర్ లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూద్దామండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఎల్ఎల్ఎం అనమాట. అంటే ఇప్పుడు మనం ఇచ్చే ఆ టెక్స్ట్ మొత్తాన్ని అర్థం చేసేసుకుంది, మొత్తం అంతా యాక్షన్ చేస్తే అంటే బ్రెయిన్ అనుకోండి ఇంకా మనకి ఇది. సో క్లౌడ్ గానీ జీపీటీ గానీ యూజ్ చేస్తాం. అలాగే టూల్స్ సెకండ్ ఇది ఏంటంటే మనకు ఇప్పుడు ఒక ఏజెంట్ ఉంది, అది ఈమెయిల్స్ పంపించచ్చు, డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, వేరే పేమెంట్ ప్రొవైడర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే క్యాలెండర్ అప్డేట్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ ఏపీఐ కాల్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ చేయడానికి మనకి ఇవి టూల్స్ అనమాట. థర్డ్ వచ్చేసి మెమరీ. ఇదేంటంటే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మీరు ఒక ఏజెంట్ తో ఇంటరాక్ట్ అయ్యారు, మళ్ళీ 2 days తర్వాత వచ్చారనుకోండి, మళ్ళీ ఫ్రెష్ గా కాకుండా మీ ప్రీవియస్ కాన్వర్సేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకుంటే సో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. లేదంటే ప్రతిసారి మళ్ళీ కొత్తగా ఉండేది. సో అందుకే మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ కాన్వర్సేషన్స్ అన్నిటిని స్టోర్ చేస్తారు. తర్వాత వచ్చేసి ప్రాంప్ట్. ఇప్పుడు ఎల్ఎల్ఎం అనేది దానికి చాలా నాలెడ్జ్ ఉండేది, అది ఎలా పని చేయాలి, ఒక ఇంటర్వ్యూర్ గానా లేకపోతే ఒక సేల్స్ పర్సన్ గానా, సో ఒక సిఏ గానా ఎలా పని చేయాలి, అలాగే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇస్తాం అనమాట, ఎలా బిహేవ్ చేయాలని. తర్వాత ఈ ఆర్కెస్ట్రేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ వర్క్ లో మొత్తాన్ని మేనేజ్ చేయడానికి, తర్వాత ఏ స్టెప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, సో అది మొత్తం ఇదే హ్యాండిల్ చేసేది అనమాట. ఏజెంట్ చెన్నై మీద లైవ్ బ్యాచ్ అవుట్ స్టార్ట్ అవుతుందండి ఒక 7 days లో, April 15th నుంచి. సో మన వెబ్సైట్ లోకి వచ్చేసి సిలబస్ అవన్నీ చెక్ చేయండి, లేదంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.